రాష్ట్రంలో 5 విద్యా సంస్థల ప్రారంభం. విశాఖ ఐఐఎం, తిరుపతిలో ఐఐటి, ఐజర్ అండ్ ట్రిపుల్ ఐటి, కర్నూలులో ట్రిపుల్ ఐటీడీఎం అంటూ కూడా క్యాంపస్లను అన్నింటినీ కూడా మోడీ వర్చువల్గా ప్రారంభించున్నారు. చాలా కీలక నిర్ణయం ఇది లోక్సభ ఎన్నికల కంటే ముందు. సో తెలుగు రాష్ట్రాల మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టారు. పర్టికులర్లీ ఇక్కడ ఏపీ మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది మోడీ వైపు నుంచి. సో ఇప్పుడు దాకా విభజన హామీల విషయంలో కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, మోడీ సర్కారుకు సంబంధించి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. బట్ వాటన్నిటిని కూడా ఈరోజు నల్లిఫై చేసే విధంగా మోడీ ప్రత్యేకించి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అయితే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారనుకోవాలి. రాష్ట్రంలో 5 విద్యా సంస్థలు ప్రారంభించారు మోడీ, అది కూడా వర్చువల్ విధానంలో. ఆయన ఫోటోను కూడా వర్చువల్ విధానంలో ఎలా ప్రారంభించారు అనే దాన్ని ఫోటోతో సహా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. విశాఖ ఐఐఎం, తిరుపతిలో ఐఐటి, అదేవిధంగా ఐజర్ కూడా, అదేవిధంగా ట్రిపుల్ ఐటి వైజాగ్ తిరుపతిలో, అదేవిధంగా కర్నూలులో ట్రిపుల్ ఐటీడీఎం క్యాంపస్ను కూడా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 36 విద్యా సంస్థలను జాతికి అంకితం చేశారు. ఈ ప్రోగ్రాంలో కూడా అటు జగన్తో సహా కీలక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కీలక అధికారులు కూడా ఈరోజు పాల్గొన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది ఆంధ్రజ్యోతి.